దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి హత్య జరిగింది. అటు ఇక్కడ ఉన్నటువంటి వివాహిత స్వాతిని గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు దీనికి గల కారణాలు ఏంటి? అత్యంత దారుణంగా గొంతు కోసారంటారు ఏంటి? పొజిషన్ ఏ విధంగా ఉంది పైన? పొజిషన్ అంటే ఇక్కడ కత్తితోని తలకాయపై మొత్తం కోసేసారు. అది ఎక్కడైతే మనం మేక తలకాయ కోసి ఎట్లయితే ఊడిపోతే అట్లా మొత్తం 50% కబోద్ అయిపోయింది. అయితే దీని కారణంగా ఏంటంటే వాళ్ళ భర్తకు ఈమెకు ఒక సంవత్సరం క్రితం గొడవ అయింది. గొడవ అయితే తిమ్మాపూర్ అతని సొంత ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు అతనికి ఎన్నో 1 month తర్వాత వచ్చి అమ్మాయితో నేను తీసుకెళ్తానని చెప్పి మంచిగా మాట్లాడి పొలాలది పోయి అమ్మాయిని పొలం వేసి గొంతు వస్తే అక్కడైనా మేము అందరం గ్రామస్తులు పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పచెప్పి కేసు బుక్ అయింది. బుక్ అయినప్పుడు అతను అటెండ్ మర్డర్ కింద జైలుకి వెళ్ళిండు. తర్వాత అమ్మాయిని తీసుకుపోవడానికి కిషన్ అంటే ఈ అమ్మాయి తరపున వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు మాకు కిషన్ పరిచయము. దాంతోపాటు ఆ కిషన్కు ఆ పర్సన్ వీళ్ళు ఈ ఇంట్లో కిరాయికి ఉంచుకొని మరి ఉన్నట్టు విషయం ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ కిషన్ వాళ్ళ భార్యకు ఈమెకు ఇట్లా మా భర్తతో ఎందుకు అట్లా నువ్వు ఇంట్లో ఉన్నావు అన్నట్టుగా గొడవలు జరిగితే అదే కక్ష బట్టి ఈ అమ్మాయిని వాళ్ళ భార్య కిషన్ వాళ్ళ పని మనిషి వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ వీళ్ళు కలిసి అమ్మాయిని గొంతుగా చంపినని చెప్పి మాకు అనుమానం వస్తుంది. కిషన్ వాళ్ళు ఎక్కడ ఉండరు, కానీ కిషన్ వాళ్ళ ఇల్లు కిషన్ వాళ్ళు అక్కడ వేరుతారంటారు. కానీ కిషన్ ఇల్లు ఇంట్లో అమ్మాయి ఉంటే అమ్మాయికి మెయింటైన్ చేయమని చెప్పిండేమో అని అనుకుంటున్నాను. డివర్స్ అయిందా కాలేదా? డివర్స్ విడాకులైనా కాలేదు. పాత భర్తతో విడాకులు కాలే, కాకపోతే గొడవలు అయింది. అతను దూరం ఉంటుంది అమ్మాయికి, అతనికి ఈమె దూరం ఉంటుంది. విడాకులు కాలే. 1 year నుంచి విడాకులు ఉంటుంది. ఈ ఇద్దరి విషయంలో కొద్దిగా అతను డౌట్ పడిగినా దానికి ఏమన్నా అతనికి వెనక వాళ్ళ భార్యకు కిషన్ వాళ్ళ భార్యకి ఏమన్నా చెప్పి ఇట్లా రెచ్చగొట్టి దాన్ని అందరికైనా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకొని చేసిన పని లెక్క మాకు అనిపిస్తుంది. లేదు, అప్లై చేసుకోలేదు అనుకుంటా. చేసుకున్నారు. అసలు విడాకులు అయ్యాయా? అంటే విడాకులు కాలేవు, కానీ ఈ స్వాతి అప్లై చేసుకుందని తెలుసు. అంటే ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు వీళ్ళు? స్వాతి సుమారు 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 సంవత్సరాలు అంటే గొడవ కావడానికి ఇక్కడ కిషన్ వాళ్ళనే వాళ్ళ భార్య భర్తల మధ్య గొడవలా ఏంటి? అదే మేడం, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కిషన్ది ఇల్లు కదా ఇది. ఇల్లు అయితే ఆమె ఇక్కడ రెంట్కుంటుండే. కిషన్ ఈమె ఇద్దరు కలిసి వాళ్ళకి ఇద్దరికి ఏదో సంబంధం ఏర్పడ్డదని ఆయనకు అనుమానం, వాళ్ళ స్వాతి వాళ్ళ భర్తకి. అయితే కొట్లాడుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి స్వాతిని తీసుకెళ్ళింది ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ గొడవ చేసి ఆమెను మర్డర్ ప్లాన్ చేసిండు వాళ్ళు కిషన్ ఇది భర్త స్వాతి వాళ్ళ భర్త. అప్పుడు మేము పంచాయతీ మాట్లాడినప్పుడు కిషన్ వచ్చిండు. మాకు అప్పటిదాకా కిషన్ ఎవరో తెలియదు. కిషన్ ఇంటనే ఉంటుందని తెలిసింది కాబట్టి కిషనే ఇవన్నీ ఈ హత్యకు కారణమని వాళ్ళ ఆయన ద్వారానే హత్య చేయించడని అనుమానం వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. ఈమె దగ్గర ఉంటారా? ఈమె దగ్గర ఉంటారు. సో మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఈ ఇల్లు ఎవరిదంటే నాదే అని చెప్పిందంటే ఏంటి? ఇల్లు ఆమె పైన ఉన్నదా ఏంటి? ఆమె పైన రాసి ఇస్తా అని చెప్పిండట. మాకు వాళ్ళ అమ్మదారు తెలుసు. ఈ ఇల్లు ఆమెకే ఇస్తా అని చెప్పిండట కిషన్. అట్లని ఆమెదే అని చెప్పింది మరి. సో వాళ్ళ మామకు అక్రమ సంబంధం మారిందనే ఈ పని చేశారా? అంతే కదా మరి. సో గతంలో కూడా గొడవలు అయ్యాయా భర్తతోనే ఏంటి? గతంతో అంటే ఏం కాలేదు మేడం. ఒక 8 నుంచి 9 నెలల మధ్యలో కొద్దిగా ఈ కిషన్ వాళ్ళనే మొగనికి అనుమానం వచ్చి ఆమె మీద అటాక్ చేశాడు. అటాక్ చేసి మేమేమనుకున్నాం, మాకు తెలియని విషయం అది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు కొద్దిగా అనుమానం ఉండి కొట్టినా అని చెప్పింది. అటాక్ తర్వాత ఆయన జైలుకు పోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉన్నది. ఎక్కడుందో మాకు తెలియదు మేడం. ఈ ఇల్లు ఉందా ఇంకోతన ఉందో మాకు తెలియదు. ఇందాకైతే మాకు ఇంతకుముందు తెలిసింది ఏంటంటే ఈ కిషన్ అయితే కొద్దిగా తీసుకుపోయి అక్కడనే ఉంచుకుంటున్నాడు. ఈ భర్త అటు పోయిండు, జైలుకు పోయిండు. కిషన్ వాళ్ళనే వచ్చింది ప్రాబ్లం కాబట్టి కిషన్ తీసుకుపోయి ఉంచుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లోనే అని తెలిసింది మాకు. అంతవరకు తెలుసు. ఇప్పుడు చంపడానికి కారణం గీట కిషన్ వాళ్ళ కుటుంబం మొత్తం కలిసే ఆమెను దారుణంగా చంపేశారు. పక్క
సో పక్కా ప్లాన్ ప్రకారమే ఏదైతే ఈ హౌస్ ఓనర్ అయినటువంటి కిషన్ గత కొన్ని రోజుల నుంచి ఇల్లీగల్ రిలేషన్ అనేది కొనసాగుతుంది. దీనిపైన అటు కుటుంబ సభ్యులు మొత్తం ఒకవైపు ఎలానైనా అడ్డు తొలగించాలని భావించారు. అందులో భాగంగానే హత్య జరిగింది. గత కొంతకాలంలో ఇటు భర్తతో దూరంగా ఉంటుంది. దాదాపు 1 year నుండి వాళ్ళిద్దరు కూడా వేరుగా ఉంటున్నారు. గతంలో ఒకవైపు భర్త ఎవరైతే స్వాతి యొక్క భర్త దీనిపైన హత్యాయత్నం చేశారు. దీని మూలంగానే తను జైలు పాలయ్యారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉండగానే మరోసారి ఎవరైతే తన మామతో అయినటువంటి కిషన్ని ఈ విధంగా రిలేషన్ పెట్టుకోవడం వల్లనే రాజు ఈ విధంగా హత్య చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. దుండిగల్ సీఏ ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, ఎప్పుడు జరిగింది ఈ హత్య, ఏంటి దుండిగల్ కన్నలో? 8:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇంకా అది గొంతు కోసి చంపి ఉన్నట్టుంది. మేము వచ్చి చూస్తే ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాం. నిందితుడు పట్టుకున్నారా, దొరికారా సార్ నిందితుడు? సీసీ కెమెరాలు చూస్తున్నాము. అదే ఫ్లోర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చూసి దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసి చేస్తాం. అంటే ప్రాథమికంగా హత్య గల కారణాలు ఏంటి? అది ఫ్యామిలీ గొడవలు ఉన్నట్టున్నాయి. సో ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏమైనా హస్బెండ్ ఉన్నారా? 35 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడైతే హస్బెండ్ తోటి ఉండలేదు అని. సో ఇంటి ఓనర్ గురించి తెలుసుకున్నారా సార్? ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడే కదా మాకు కంప్లైంట్ తీసుకున్నాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఉదయం 8 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే ఏదైతే ఫ్లోర్లో ఇప్పటికే అక్కడ సీసీ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ కూడా ఒకవైపు దుండిగల్ సీఏ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. నాకు తెలియదు మేడం, నేను షాప్కి వెళ్ళిపోతాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? వచ్చారు, వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. స్వాతి ఎప్పటి నుండి ఇక్కడ ఉంటుంది? నాకు తెలియదు మేడం, నేను షాప్కి వెళ్ళిపోతాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? వచ్చారు, వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే మ్యారేజ్ అయిందా తనకి? మ్యారేజ్ అయింది. చిన్న బాబు ఉన్నాడు, 8 years ఉంటాడు అనుకుంటా, చిన్న బాబు. ఇంకొక బాబు ఉన్నాడంటే నేను ఆ బాబుని చూడలేదు, మరేమో. అంటే ఏంటి ఓనర్ వాళ్ళ అల్లుడు, ఆయన చంపిన ఆయన ఏంటి? ఏమో మేడం, నాకు అంత డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు ఇంకా మీరు పక్కన ఉంటున్నారు కదా, ఒకసారి వచ్చి సంతకాలు పెట్టండి, ఒక ఫోటో తీసుకుంటామంటే పిలిచారు. ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉండరు అనుకుంటా. నాకు తెలియదు మేడం. మేము ఇల్లు కొని 6 months అవుతుంది ఇక్కడికి వచ్చి. నాకు యాక్చువల్గా నేను కిందకి దిగను, నేను ఇంట్లోనే సరిపోతుంది. ఏదైనా కావాలన్నా మా పిల్లల్ని పంపిస్తాను, షాప్కి వస్తాను. అంటే ఇక్కడి వరకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను నాకు తెలీదు అసలు, ఆమె ఎప్పుడు నేను చూడండి. అసలు ఏమైందమ్మా? నాకేమైంది తెలియదు అమ్మ. పిల్లలను చదివించుకుంటా ఇల్లు కిరాయికుండి 3-4 ఏళ్ళు అవుతుంది, ఇళ్ళనే ఉంటుంది. అంతకుముందు మొగడు గొంతు కోసిండి, ఇంటికి వచ్చి కొట్టి. ఈ ఇల్లు గల్లాడు ఉన్నాడు అని తెలిసింది, కానీ నేను బెదిరించినా తిట్టినా కానీ అమ్మ వాడు నిందే పెట్టిండు, అమ్మ నా మొగడే నిందేసిండు, నేను వానితోటే ఉంటా లేకుంటే లేదంటే నువ్వు ఊళ్ళో బతకద్దని నేను తిట్టినమ్మా, తిట్టి ఇలా కొట్టినా. నా పిల్లలు కానీ అటు చంపుతాడా అని అనుకోలేనమ్మా, నాకు పాలెళ్ళు నన్ను ఇజ్జత్ పోతుందని చెప్తే తోలుకొచ్చిండు. వాడుగా ఇంట్లోనే పెట్టిండు, మంచిగా అన్నీ చేస్తూ మంచిగా చూసుకుంటా అనుకో. ప్రతిదానికి అనుమానం అని, ప్రతిదానికి అనుమానం. ఇట్ట కూడా అన్న వద్దు బిడ్డ అనుమానం అంటున్నావు. వద్దు బిడ్డ అంటే అమ్మ వాడు ఏం చేస్తాడో చూస్తామ్మా, ఏం చేస్తాడో చూస్తా అని అన్నది. ఇక చూసింది, ఏం చేసిండు. ఇప్పుడు చంపిట్టు పోయి జైల్లో కూర్చుంటా పాడుకోవు. ఇప్పుడు వాడిని కూడా చంపాలి నేను చూస్తున్నా. ఇంటి యజమాని, ఇంటి ఓనరే వాడు, ఇంటి ఓనరేనమ్మ. వాని కొడుకులు, వాని పెండ్లాము, వాడు వచ్చి చంపపోవాలా నా పిల్లను. ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి ఉంటుంది. వాడు పరిచయం అయ్యి 6 సంవత్సరం అవుతుంది. కిషన్, బోయ్ కిషన్ అని పేరు. అని పెళ్ళాం వచ్చి కూడా బెదిరించిపోయిందంట. నాకు చెప్పలేదు. అన్ని రికార్డింగ్ పెట్టింది. ఏమన్నది, నా మొగ నిడిచిపెట్టు పైసలు ఇస్తా నీకు అని అన్నదట. అంటే ఏందక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నా, నేను ఏం చేస్తున్నా ఇంతోటి అని, నేను ఏ తప్పు చేస్తలేను అని కూడా మాట్లాడిందంట. మాట్లాడితే కూడా ఒక్కుందంట, వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి నాకు ఇంటికి పిలిపించింది. అలాంటి నిద్ర మాత్రం మింగిందంట, పోయిందంట. దవాఖానలో వండుకుంటే కూడా అరుసుకొచ్చిందంట, చూసిందంట. అని చేసినాక కూడా నేను చంపిపిస్తే పడుకున్నా అని నా బిడ్డ ఫోన్ నెంబర్ తీసుకొని పోయింది. తీసుకొని పోయింది, చెప్పింది. నాకు ఇంతే చెప్పింది. అమ్మ నేను నిన్న రమ్మని చెప్పిన, రా బిడ్డ కొత్త తిందాము, అందరు తింటూ రామ్మ అంటే నేను రాను, నువ్వే రా రేపు, నువ్వే రా అంటే
సరే నేనే వస్తా రేపు అని ఇలా పొద్దున్న బయలుదేరదాం అనుకున్నామ్మా. సంసార్ మోగన్ లెక్క వాడే నాకు ఫోన్ చేసిండు. నీ బిడ్డ చచ్చిపోయింది, ఎవడో చంపేసిండు అని చెప్పి కిషన్. వేరేటోళ్ళు ఎవరో చంపేసిపోయారు, కోసేసిపోయారు అంటే నువ్వు లేవా అని అడిగిన, నువ్వు ఉన్నావా నిన్న అని అడిగిన. ఉన్నా నేను పోయినా మధ్యాహ్నం పోయినా సాయంత్రం వరకు ఉన్నా. ఇక ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసిన, ఏం జరిగిందో నాకు తెలియదు అని శుద్ధ పూసోలే మాట్లాడుతుండు. కానీ ఉన్నదంతా వాంతనే కథ. వాడు పెద్ద రౌడీసి. ఆ రౌడీతనం ఏందో ఇవాళ నా మీద చూపించినట్టు కాదు, నా పిల్ల మీద చూపించినట్టు కాదు. నా పిల్లలకు ఆధారం ఏందో చూపించి ఆడు నా బిడ్డ చేస్తే వాడు చేస్తాను బాడకావు. ఇప్పుడు సాగకుండా పోలీస్ స్టేషన్ పెళ్ళా వెనకలు ఎందుకున్నాడు బాడకావు అనద్దా? నేను తిట్టానా? నేనేమనద్దా? ఇవాళ ఎట్లా తీసుకుపోతున్నా పిల్లను? ఆయన ఎట్లా వచ్చింది నా పిల్ల ఇడికి? ఇవాళ తీసుకుపోతే కారణం ఏంది? వాడే కదా కారణము. మొగని బాడకావు అట్లా చేసిండు, దీన్ని ఇట్లా చేస్తీవిరా నువ్వు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు ఈ బాడకావు? ఎంతమందితో ఆడుకుంటాడు? ఎల్లమ్మ బండ మొత్తం నాదే, నవ పూగులు పెట్టుకున్నా, పెన్న పూగులు పెట్టుకుంటాడు బాడకావు. ఏం చేస్తాడంట వాడు? రేపు ఎప్పుడైనా నా పిల్లలకు నాకు కూడా 30 ఉంది. నా తమ్ముడు 24 గంటలు తిరుగుతాడు. మా కుటుంబానికి ఏ హాని జరిగినా కానీ వారి మీదనే కేసు. ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నా నేను. వాడు ఎల్లమ్మ బండలు ఉంటాడు, ఎల్లమ్మ బండలు ఉంటాడు వాడు. వాడి ఫ్యామిలీ మొత్తం ఎల్లమ్మ బండలు ఉంటాడు. నువ్వు ఈ బిడ్డని ఇక్కడ వద్దు, వేరే దగ్గర పో అని నువ్వు చెప్పలేదు? నీ బిడ్డకి గొడవలు వద్దు అన్నాడు. కిరాయి పడుతుంది, అది పడుతుంది, వద్దు ఉండని, కిరాయి లేకుండా ఉంటుంది అని అన్నాడు. బాడుకో తీసుకోవట్లేదు. ఎందుకంటే వాడు ఆడుకున్నాడు కదా, వాడు ఆడుకుంటున్నాడు. నాకేం తెలుసు? ఏదో పేదది కదా బతుందని అనుకుంటుండేమో. ఎంతో మందిని నడిపిస్తున్నా నేను, ఎంతో మందిని పోషిస్తున్నా అని చెప్తుడు కదా బాడుకావు అని అట్లా అనుకున్నామ్మా నేను. అట్లా అనుకున్నా కానీ ఇట్లా పోలే నేను. ఇప్పుడు మీ అల్లుడు కూడా అంతకుముందు కూడా చంపడానికి గొంతు కోసిండమ్మా, గొంతు కోసిండు. నా పోని ఇక్కడ గొంతు కోసి ఈ బాడక ఈయన చేయంగానే వీడు చేయంగానే గొంతు కోసిండు. ఆడు కూడా వీడు చేయంగానే గొంతు కోసిండు. వీడు చేయంగానే అది అయింది. అయ్యా నా పిల్ల రాదమ్మా, నా మన్మలమ్మ, చిన్నోడమ్మా, పెద్దోడు ఉన్నాడమ్మా హాస్టల్లో అని తెలియదమ్మా. ఇంకా తీసుకొస్తేనే ఇస్తారమ్మా. నేను పోతే నా పిల్ల పోతే ఎవరు ఇయ్యారమ్మా. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడా? మా అల్లుడు జైల్లో లేడు, వచ్చిండంట. వాని ఇంట్లో పినిలో వచ్చిండేమో నాకు తెలియదు. ఇక ఊరికి వచ్చి కోసిండమ్మా. వరి పొలాలు వంట పెట్టి 6 నెలలు 8 నెలలు అవుతుందమ్మా. ఈమెకేనమ్మా. వరి పొలంలో తోలుకుపోయి ఇంటికాడికి వెళ్ళి తోలుకుపోయి కోసిండట్లా పాడుకోము. మన ఇష్టం వచ్చినట్టు కోసిండు. ఈ సంత చూసుకొని వీడు కూడా అదే పని చేసిండమ్మా. నా పిల్లలాగమైందినమ్మ, నాకు న్యాయం చేయండి. వచ్చిందంట అమ్మా. అమ్మా ఏం చేస్తారమ్మా? ఈ వీడియోలు పెట్టి ఇన్ని పెట్టి ఏం చేస్తారు? ఎప్పుడు మాట్లాడు? లాస్ట్ టైం అమ్మతో ఏం మాట్లాడు? చివరిగా అమ్మతో ఏం మాట్లాడు? పొద్దున లేచిన ఎప్పుడు లేచిన? పొద్దున అది మమ్మీ అరుస్తుంటే 6కి లేచిన. వాళ్ళు వచ్చిరని అరుస్తుందా మమ్మీ? గట్టిగా వచ్చిందా? నువ్వు చూసినా? పోలీసులో చెప్తావా? నువ్వు పోలీసులకు చెప్పినావా? ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? 1 మంత్. 1 మంత్ నుంచి. 1 మంత్ నుండి? 1 ఇయర్ 1 మంత్? 1 మంత్. సంవత్సరం నుండి ఉంటున్నారా? సార్ నీకు తెలుసా ఈ కిషన్ వీళ్ళందరూ ఈ అంకుల్ వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు ఇంటికి? ఎప్పుడు నిన్న వచ్చిరా? ఎప్పుడు వచ్చిరు? నిన్న మా పెద్దాడు ఒక్కడే వచ్చిండు. ఎవరు వచ్చిరు నిన్న? మా పెద్దాడి. మీ పెద్ద డాడీ వచ్చి అంటిన పోయిందా?
సో మొత్తం మీద కిషన్ అనే వ్యక్తే ఈ హత్యకి ప్రధాన కారకులు అంటూ కూడా ఒకవైపు తల్లి పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఏడుస్తున్నారు. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుండి ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం కిషన్, అదేవిధంగా కిషన్ కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం ఉదయం వచ్చి ఈ విధంగా హత్య చేసి 2 కుమారులు, చిన్న కుమారులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలంటూ కూడా ఒకవైపు తల్లి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనపర్సన్ గణేష్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.